ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తాజాగా బన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 ప్రీమియర్ల ప్రదర్శనలలో సంజయ్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి 9 గంటలకు అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కు వచ్చారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అలా రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో తన భార్య చనిపోయింది అని, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది అని రేవతి భర్త కంప్లైంట్ ఇచ్చారు. సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ అలాగే అల్లు అర్జున్ మీద రేవతి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. రేవతి మృతి పట్ల బన్నీ స్పందిస్తూ సంతాపాన్ని తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటాను అని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా 25 లక్షలు అందించారు. ఆ ఫ్యామిలీ ఈ విషాదం నుంచి బయటపడ్డాక పర్సనల్ గా వాళ్ళని కలుస్తాను అని అల్లు అర్జున్ మాటిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలోనే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనాలలో బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థియేటర్ మేనేజ్మెంట్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బన్నీ పిఆర్ టీం ఇది అరెస్ట్ కాదు అని, కేవలం విచారణ కోసమే తీసుకెళ్తున్నారు అని అంటున్నారు. మరి ఈ ఘటనలో పోలీసులు ముందు ఎన్ని ట్విస్ట్లు ఇస్తారో చూడాలి. మరి ఇందులో తప్పు ఎవరిది? ముందస్తు సమాచారం ఇవ్వకుండా వచ్చిన అల్లు అర్జున్ దా, సెక్యూరిటీ మెయింటైన్ చేయని సంజయ్ థియేటర్ యాజమాన్యానిదా, లేదా అలాంటి మాస్ థియేటర్స్ కు ప్రీమియర్లు అంటూ, ఫ్యామిలీ అంటూ చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చిన పేరెంట్స్ దా? దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.